హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు వండర్ఫుల్ బ్యాంకింగ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్, ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు వచ్చేసి ఇది ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫెడరల్ బ్యాంక్ నుంచి వచ్చిన ఈ అద్భుతమైన నోటిఫికేషన్ ఎవరు మిస్యూజ్ చేసుకోకండి. ఫెడరల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు కేరళకు సంబంధించింది, బట్ ఇప్పుడైతే దీనికి బ్రాంచెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. కాబట్టి మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ట్రైనింగ్లో మీకు 27,500 వరకు అయితే స్టైఫండ్ ఉంటుంది స్టూడెంట్స్. దాని తర్వాత అందులోనే ఇన్సెంటివ్స్ కూడా 20,000 వరకు రావడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో మీరు మీ గ్రేడ్స్ కానీ బాగా వస్తే ఎగ్జామ్స్ పెట్టిన దాంట్లో ఇన్సెంటివ్స్ 20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. దాంతోపాటు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 47,500 వరకు అయితే జీతం ఉంటుంది. 5.7 lakhs ప్యాకేజ్తో మీ ముందుకు ఫెడరల్ బ్యాంక్ నుంచి ఫెడరల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇందులో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చూసుకుంటే కనుక పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మన బ్యాంక్ వాళ్ళే పే చేయడం జరుగుతుంది. 20 లక్షల స్టూడెంట్స్ మీకేమన్నా పర్సనల్ యాక్సిడెంట్ కానీ యాక్సిడెంటల్గా చనిపోతే కనుక 20 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. మీ ఫ్యామిలీకి 20 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. మెడికల్ ఇన్సూరెన్స్ 2 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది స్టూడెంట్స్. సో ఈ యొక్క మంచి ఆపర్చునిటీ అస్సలు మిస్యూజ్ చేసుకోకుండా స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను చాలా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫెడరల్ బ్యాంకుకి సంబంధించిన ప్రోగ్రామ్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ us గెట్ ఇన్ టు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఫెడరల్ బ్యాంక్ నుంచి అయితే రిలీజ్ అయిన స్టూడెంట్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పేస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ లింక్ని క్లిక్ చేస్తే ఇలా పేజ్ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై నవ్ అనే బటన్ ఉంది స్టూడెంట్స్, అది తర్వాత అప్లై చేద్దాం. ముందుగా మనము అసలు ప్రోగ్రామ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అబౌట్ ద ప్రోగ్రామ్ అని ఇక్కడ ఉంది స్టూడెంట్స్. అబౌట్ ద ప్రోగ్రామ్ అనే పైన క్లిక్ చేస్తే మనకు కింద ఇలా ఓపెన్ అవుతుంది. ఫెడరల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఫెడరల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకు 2 టర్మ్స్లో ఉంటుంది. టర్మ్ 1 వచ్చేసి 1 year ఉంటుంది. టర్మ్ 2 వచ్చేసి 2 years ఉంటుంది స్టూడెంట్స్. వచ్చేసి మనకు టర్మ్ 1లో సబ్జెక్ట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక ఆల్మోస్ట్ 10 సబ్జెక్ట్స్ వరకు ఉంటాయి స్టూడెంట్స్. టర్మ్ 2లో కూడా ఆల్మోస్ట్ మనకు ఈ 9 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు రియల్ లైఫ్లో బ్యాంకింగ్లో ఎలాంటి మీకు అనుభవాలు ఎదురైతాయో అవి ముందే మీకు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని డైరెక్ట్గా బ్యాంక్లో లాంచ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఈ అన్ని బేసిక్స్ ఆఫ్ బ్యాంకింగ్, బేసిక్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్ ఫర్ బ్యాంకర్స్, కంప్లైన్స్ గురించి, రీటైల్ బ్యాంకింగ్ గురించి, సేల్స్ ఎలా చేస్తారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిహేవియర్ స్కిల్స్, లోనింగ్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ట్రైనింగ్లో మీకు ఉండడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో చెప్పేవాళ్ళు కూడా ఆల్మోస్ట్ మన బ్యాంకింగ్ ఇండస్ట్రీలో 30 years వర్క్ చేసి రిటైర్ అయిన డీజీఎం, ఏజీఎం వాళ్ళు మీకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ చెప్పడం జరుగుతుంది. ఈ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు మన మణిపాల్ యూనివర్సిటీతో టైఅప్ అయ్యి మీకు ఈ ప్రోగ్రామ్ అయితే చేయడం జరుగుతుంది. మీరు సక్సెస్ఫుల్ కంప్లీషన్ చేసినట్టయితే మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అని మీకైతే సర్టిఫికేట్ అయితే మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఇక్కడ చూసుకుంటే ఎర్న్ వైల్ లెర్నింగ్ స్టూడెంట్స్, మీరు ఇంటర్న్షిప్ చేస్తూనే ఎర్న్ చేయొచ్చు. ఎర్న్ అప్ టు 5.7 lakhs పర్ యానం అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇంటర్న్స్ వుడ్ బి ఆఫర్డ్ విత్ మంత్లీ స్టైఫండ్ ఆఫ్ 27,500. ఇక్కడ చూసుకోండి, ఇంటర్న్స్లో జాయిన్ అయిన తర్వాత ఇంటర్న్షిప్లోనే మనకు స్టైఫండ్ 27,500. నేను థంబ్నెయిల్లో పెట్టాను. 27,500 అయితే రావడం జరుగుతుంది. అలాగే ఆపర్చునిటీ టు ఎర్న్ ఇన్సెంటివ్స్ అప్ టు 20,000 పర్ మంత్ బేస్డ్ ఆన్ ది ఇంటర్న్షిప్ గ్రేడ్స్. ఇక్కడ చూసుకోండి స్టూడెంట్స్, ఇంటర్న్షిప్ గ్రేడ్స్ కనుక మనకు బాగా వస్తే అందుట్లో మీకు 20,000 వరకు అయితే ఇన్సెంటివ్స్ అయితే తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మీకు 47,500 ఇంటర్న్షిప్లో రావడం జరుగుతుంది స్టూడెంట్స్. దాని తర్వాత మీకు 5.7 lakh పర్ యానం అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది శాలరీ ఇన్ ఏ ఇయర్. ఇంటర్న్స్ ఆర్ ఆల్సో ఆఫర్డ్ ఏ డే ఆఫ్ ఇన్ ఏ మంత్ విచ్ కెన్ బి అక్యుములేటెడ్ 12 days ఇన్ ఏ ఇయర్ అనమాట. సో వచ్చేసి మీకు డే ఆఫ్ కూడా ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. మీకు డే ఆఫ్ ఉంటుంది, మంత్లో ఒక ఆఫ్ అనేది ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ సాటర్డే సండే మంత్లో ఒక ఆఫ్ ఉంటుంది. ఆ ఆఫ్ మీరు 12 days అంటే 12 calendar yearsలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఇంటర్న్స్ వుడ్ ఆల్సో బి ఆఫర్డ్ పర్సనల్ యాక్సిడెంటల్ కవరేజ్ ఆఫ్ 20 lakhs అనమాట. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆఫ్ 2 lakhs అనమాట. చూసుకోండి స్టూడెంట్స్, ఈ అద్భుతమైన అవకాశాన్ని అసలు మిస్యూజ్ చేసుకోకండి. ఏ బ్యాంక్ ఇంతగా ప్రస్తుతానికైతే ఇన్సూరెన్స్ కవరేజ్లు అయితే ఇవ్వడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. సో లర్నింగ్ ఫీజ్ కనుక చూసుకుంటే ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఒక 1 lakh rupees అయితే మీరు ఫేవర్ ఆఫ్ MAGE టు గెట్ అడ్మిషన్ ఇన్ ఫెడరల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే మీరు కట్టాల్సి ఉంటుంది. లేదంటే ఫెడరల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సంబంధించిన వాళ్ళే మీకు లోనింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఆ లోన్ వచ్చేసి మీరు ఇంటర్న్షిప్లో జాయిన్ అయిన తర్వాత
మీకు అయితే ఆ ఈఎంఐ ద్వారా కట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎర్న్ బ్యాక్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీరు వన్స్ జాబ్లో జాయిన్ అయ్యాక మీరు పే చేసిన అమౌంట్ ఇంటర్న్షిప్ గ్రేడ్స్ కనుక బాగుంటే 50% ఆఫ్ ద టైమ్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఆఫ్ సర్వీస్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ ఫర్ రీటైల్ బ్యాంకింగ్. మీరు జాయిన్ అయిన జాబ్లో 2 years కంప్లీట్ చేసిన తర్వాత సర్వీస్ ప్రొబేషనరీ ఆఫీసర్గా మీరు పర్మనెంట్గా అయిపోయిన తర్వాత 50% మీరు ఏదైతే పే చేశారో అది మీకు వెనక్కి ఇస్తామని క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేస్తారు స్టూడెంట్స్. సో ఇక్కడ చూసుకుంటే హూ కెన్ అప్లై అనే బటన్ క్లిక్ చేస్తే ఎవరు అప్లై చేయొచ్చు అనే దాన్ని కనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ చూసుకున్న స్టూడెంట్స్ ఒక్కసారి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు పాయింట్స్ చూడండి. క్యాండిడేట్స్ వచ్చి ఇండియన్ సిటిజన్స్ ఉండాలి స్టూడెంట్స్. దాంతోపాటు గ్రాడ్యుయేట్స్ విత్ మినిమం 60% ఫ్రమ్ యూనివర్సిటీ అనమాట. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలా, బట్ 60% ఉండాలి స్టూడెంట్స్ గ్రేడ్, దానికంటే తక్కువ అయితే ఉండొద్దు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మినిమం గ్రేడ్ ఆఫ్ 60% అబోవ్ ద క్లాస్ 10 అండ్ క్లాస్ 12 అనమాట. సో ప్రతి ఒక్క మీ చదువుకున్న 10th ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్లో కూడా 60% అబోవ్నే ఉంటేనే తీసుకుంటారు. క్యాండిడేట్ షెల్ నాట్ ఎక్సీడ్ 27 years ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 1st October అనమాట. 27 years లోపు ఉండాలా. దాంతోపాటు షుడ్ బి ఎబుల్ టు అప్లై ఫర్ ద స్క్రీనింగ్ ప్రాసెస్ ఏజ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. షెల్ నాట్ ఎక్సీడ్ 32 years యాజ్ ఆన్ 1st 10 October. ఏజ్ SC/STకి అయితే 32 years ఎక్సీడ్ అవ్వద్దు స్టూడెంట్స్, మిగతా వాళ్ళందరూ 27 years ఎక్సీడ్ అవ్వద్దని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు వచ్చేసి ప్లేస్ ఆఫ్ డొమిసైల్ షుడ్ బి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ప్రతి ఒక్క స్టేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ 2 స్టేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ చూసుకుంటే మనకు ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ పాయింట్ గ్రాడ్యుయేషన్ షుడ్ ఎంటైటిల్ మినిమం 3 years ఎడ్యుకేషన్. మినిమం 3 years ఎడ్యుకేషన్ ఉండాలా. అలాగే అగ్రిగేట్ పర్సంటేజ్ వచ్చేసి యూనివర్సిటీ నుంచి వాళ్ళు ఇచ్చి ఉండాలా. ఇయర్ వైజ్ మార్క్స్, సెమిస్టర్ వైజ్ మార్క్స్ కూడా ఉండాలి స్టూడెంట్స్. మినిమం అగ్రిగేట్ పర్సంటేజ్ వచ్చి 60% ఉండాలని చెప్పాను. ఆ తర్వాత క్యాండిడేట్ షుడ్ ఎన్షూర్ దే ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ స్క్రీనింగ్ ప్రాసెస్. మీరు అప్లై చేసే ముందు మీరు ఎలిజిబుల్గా చెక్ చేసుకోండి. మీ బ్యాంకుకి ఏమైనా డౌట్స్ వస్తే కూడా వాళ్ళు ఏదైనా రేస్ చేసి మిమ్మల్ని అడగాల్సి ఉంటుంది స్క్రీనింగ్ ప్రాసెస్లో. అవన్నిటికీ మీరు రెడీగా ఉండాల్సి ఉంటుంది. డెసిషన్ ఆఫ్ ది బ్యాంక్ ఈజ్ ఫైనల్ అని క్లియర్గా చెప్తున్నారు స్టూడెంట్స్. వచ్చేసి మనకు సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్, తర్వాత రోబోటిక్ ఇంటర్వ్యూ, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది స్క్రీనింగ్ ఎంపానల్మెంట్ తోటి. సో ఏదన్నా వాళ్ళకి డౌట్స్ వస్తే కూడా అడగడం జరుగుతుంది. ఈ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ మనకు డేట్స్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 11th October, ఆల్మోస్ట్ 1 week అయితే అయింది స్టూడెంట్స్. మనకు 23rd October లాస్ట్ డేట్ కాబట్టి మనకి ఇంకా 2 days టైం ఉంది. నేను లేట్గా తీసుకొచ్చాను, బట్ ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీ అందరికి ప్రొవైడ్ చేస్తాను. ప్రపోజ్డ్ డేట్ ఆఫ్ మార్క్ టెస్ట్ చూసుకుంటే 1st November or 2nd November మార్క్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ప్రపోజ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ వచ్చి 7th November అయితే మీకు ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు ఇమీడియట్గా అప్లై చేసి 7th November రోజు ఎగ్జామ్ క్రాక్ చేసి ఎవరైనా ఒకరు సెలెక్ట్ అయినా నేను చాలా ఆనందపడతాను స్టూడెంట్స్. స్క్రీనింగ్ రౌండ్స్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, ఒకసారి క్లిక్ చేస్తాను. స్క్రీనింగ్ రౌండ్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఫస్ట్ స్క్రీనింగ్ రౌండ్స్ వచ్చేసి ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, తర్వాత రోబోటిక్ ఇంటర్వ్యూ, ఫైనల్ ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది. ఇది క్లియర్గా నేను ఆల్రెడీ మీకు తెలియజేశాను. సో నెక్స్ట్ ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి స్టూడెంట్స్, పెద్దగా ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో మనకు వచ్చేసి 5 sections ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ వచ్చేసి 20 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 మార్క్స్కి, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 25 questions 25 మార్క్స్, లాజికల్ రీజనింగ్ 25 questions 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 15 questions 15 మార్క్స్, సేల్స్ అవేర్నెస్ 15 questions 15 మార్క్స్ అనమాట. టోటల్గా మీకు 80 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ అయితే నెగిటివ్ క్వశ్చన్ అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్, దాని తర్వాత మీకు టెంటేటివ్ 7th November తర్వాత ఆన్లైన్ ఆప్టిట్యూడ్ అసెస్మెంట్ విల్ ఫాలోడ్ బై సైకోమెట్రిక్ క్వశ్చనర్ అనమాట. మీ సైకోమెట్రిక్ టెస్ట్ చేయడం జరుగుతుంది. మీ మెంటల్గా ఎలా ఉంటుంది, ఏ సిచ్యువేషన్ ఎలా రియాక్ట్ అవుతారో అది ఇది నేమ్స్ అయితే చేయడం జరుగుతుంది. ఫైనల్ ఇంటర్వ్యూ సపరేట్గా ఉండడం జరుగుతుంది. ఎవరైతే మనకు మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, రోబోటిక్ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఒకసారి చూసుకోండి ఎలా అప్లై చేయాలని. దాని మీద క్లిక్ చేస్తే కనుక మనకు అది ఓపెన్ అవుతుంది. అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై టు బిట్వీన్ 11 October నుంచి 23rd October లోపు www.federalbank.co.in అనే వెబ్సైట్ విజిట్ చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు సబ్మిట్ ద అప్లికేషన్ వైల్ విజిటింగ్ ద వెబ్సైట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు స్టూడెంట్స్. ఎంటర్ ద వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సెట్ యువర్ పాస్వర్డ్. ఇదంతా ఒకసారి చూసుకొని మీరు ఎలా అనేది అప్లై చేసుకోండి స్టూడెంట్స్. ఈ అప్లికేషన్ ప్రాసెస్ నేను ఇంకో వీడియోలో తెలియజేస్తాను. ఇది ఒకసారి మీరు చూసుకొని అప్లై చేయండి. ఫీజు కనుక చూసుకుంటే జనరల్కి వచ్చేసి అదర్స్కి 500, SC STకి 100 rupees అయితే ఫీజు అయితే ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, పేమెంట్ ఆఫ్ ఫీజు ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది వయా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్
అండ్ గైడ్లైన్స్ ఫర్ ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఒకసారి చూసుకుందాం. గైడ్లైన్స్ ఏమేమి ఇచ్చారో ఇక్కడ వ్యూ ఉంది, డౌన్లోడ్ చేసి ఒకసారి గైడ్లైన్స్ చూసుకోండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కండిషన్స్ కూడా ఇక్కడ వ్యూ ఉంది, చూసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్, ఈ ఆపర్చునిటీ అసలు మిస్యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఈ ఆపర్చునిటీ మీ ముందుకు తీసుకొచ్చి ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చిన నేను అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఎందుకంటే చాలా మంచి నోటిఫికేషన్ ఇది. ఫెడరల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, మనకు ఐసిఐసిఐ మణిపాల్ ప్రోగ్రామ్ ఎలానో ఫెడరల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా అలాంటిదే. ఈ ఆపర్చునిటీ ఎవరు మిస్యూజ్ చేసుకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మనకు 5.7 lakhs per annum అంటే మామూలు విషయం కాదు స్టూడెంట్స్. సో వీడియో అందరికీ షేర్ చేయండి. ఎవరెవరైతే మనకు నిరుద్యోగులు ఉన్నారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి స్టూడెంట్స్. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోని మీకు అందరికి నచ్చితే లైక్ చేసి మ్యాక్సిమం షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.